హాయ్ స్టూడెంట్స్, 10th మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మ్యాథమెటిక్స్లో మ్యాట్రిక్ అనేది మాత్రికలు అనే చాప్టర్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఎక్కువ మార్క్స్ వస్తూ ఉంటాయి ఎగ్జామ్స్లో. ఈ వీడియోలో కొంచెం ఇంపార్టెంట్ ఒక సమ్ గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. ముందుగా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోలు వీక్షించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో మ్యాట్రిక్లో a is equal to 3 minus 4 5 2, b is equal to 0 minus 1 3 2, find a plus b 2a plus 3b a minus b. ఇక్కడ మూడు లెక్కలు మనం చేయాల్సి ఉంది. చూడండి ఎలా చేయాలి. మ్యాట్రిక్ అంటే 3 మైనస్ 1 అనే లెక్క కాదు. ఇక్కడ 4 మూలకాలు ఉంటాయి. 3 మైనస్ 1 5 2. వీటిని చూడండి అడ్డు వరుసలు అంటాం. వీటిని అడ్డు వరుసలు అంటాం. దీన్ని నిలువు వరుసలు అంటాం. ఇక్కడ జాగ్రత్త చూడండి. అడ్డు వరుస 3 మైనస్ 1, అటువంటి నిలువు వరుస 3 5. ఇది లెక్క. ఇక్కడ 2 అడ్డు వరుసలు ఉన్నాయి, 2 నిలువు వరుసలు ఉన్నాయి. అలా అన్నమాట. ఇప్పుడు మనం a ప్లస్ b ఏంటంటే అంత 3 మైనస్ 1 5 2 ప్లస్ b అంటే 0 మైనస్ 1 3 2. ఇది ఇక్కడ చూడండి. ఈ మొదటి మూలకం కూడుకోవాలి. 3 ప్లస్ 0. ఇక్కడ చూడండి మైనస్ 1 ఒక చోట వేసుకోవాలి. 5 3 ప్లస్ 3 ప్లస్ ఎందుకు వేయాల్సి వస్తుంది? ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది కాబట్టి. అదే ఏ మైనస్ బి ఉంటే ఇక్కడ మైనస్ వేస్తాం. అది ఇక్కడ చూడండి మళ్ళీ 2 ప్లస్ 2. జాగ్రత్తగా చూడండి. దేని ఎదురుగా తీసుకున్నది, దీని ఎదురుగా ఇది ఉంది, దీని ఎదురుగా దీని పొజిషన్ ఇది ఉంది, దీని పొజిషన్ ఇది ఉంది, దీని పొజిషన్ ఉంది. అంటే ఏబిసిడి అది 3కి 0 కలిపితే 3 ప్లస్ 0 3, మైనస్ 1 మైనస్ 2, 5 ప్లస్ 3 8, 2 ప్లస్ 2 4. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ దీని సంగతి చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు? 2a ప్లస్ 3b. చూడండి 2a అంటే 2a ఇది వేసుకోవాలి. ఎంత 3 మైనస్ 1 5 2. నెక్స్ట్ అంటే ఇక్కడ మల్టిప్లై చేయాలి. 2 3 ఎంత 6, 2 మైనస్ 1 మైనస్ 2 మల్టిప్లై చేయాలి, గుణించాలి. 2 5 10, 2 2 4. నెక్స్ట్ ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఏంటి? 3b. ఇంకొకటి ఇక్కడ ఇదేంటిది? ఇది 2a ఇది 3b. 3b అంటే ఎంత? 3b అంటే 0 మైనస్ 1 3 2. 3 ఇంటూ 0తో ఏ నెంబర్ని మనం మల్టిప్లై చేసినా 0 వస్తుంది. 3 ఇంటూ మైనస్ 1 మైనస్ 3, 3 ఇంటూ 3 9, 3 ఇంటూ 2 6. ఇక్కడ ఏం చేయాలి? దీన్ని కలుపుకున్నాం, మనం దీన్ని కలుపుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి యాడ్ చేయాలి. చూడండి ఇక్కడ 2a ప్లస్ 3b ఈక్వల్ టు చూడండి దీనికి వచ్చిన ఆన్సర్ అంతా 2a కాదు 6 మైనస్ 2 10 4 ప్లస్ 3b ఎంత వచ్చింది? 0 మైనస్ 3 9 6. ఈ రెండు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 6 ప్లస్ 0 మైనస్ 2 మైనస్ 3 10 ప్లస్ 9 4 ప్లస్ 6. వీటి మధ్య కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి. హలో is it 6 plus 0 6, minus 2 minus 3 minus 5, 10 plus 9 19, 4 plus 6 10. Next ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది చూడండి
a మైనస్ b. a అంటే ఎంత 3 మైనస్ 1 5 2 మైనస్ b అంటే 0 మైనస్ 1 3 2. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ప్లస్ చేసినప్పుడు ఎలా చేసామో మైనస్ చేసినప్పుడు కూడా అలాగే 3 ఏ పొజిషన్లో ఉంటే దాన్ని తీసుకోండి. 3 మైనస్ 0 మైనస్ 1 మైనస్ ఆఫ్ మైనస్ 1. ఎందుకని 2 మైనస్లు వస్తాయి. ఆల్రెడీ దీని మైనస్ మనం చేసే మైనస్. నెక్స్ట్ 5 మైనస్ 3 2 మైనస్ 2 ఈక్వల్ టు చూడండి 3 లోని 0 తీస్తే 0 3 సారీ 3 లోని 0 తీస్తే 3 నే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 1 మైనస్ 1 ప్లస్ 1 0. ఎందుకని ఇక్కడ మైనస్ 1 ఈ మైనస్ ప్లస్ అవుతుంది కదా, ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 5 లో 3 తీస్తే 2. నెక్స్ట్ 2 మైనస్ 2 0.